సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు, ప్రస్తుతం నాతో పాటు కంటెంట్ క్రియేటర్ అండ్ ఏ ఎక్స్పర్ట్ యశ్వంత్ పాల్గొట్టున్నారు. తనతో మాట్లాడదాం. హలో యశ్వంత్. హలో విష్ణు గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్ యశ్వంత్. ఆల్మోస్ట్ ఒక 2 ఏళ్ళు అయిపోతుంది మనం ఏఐకి సంబంధించి కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ చేసాం. అప్పుడప్పుడే ఏఐ వస్తున్న రోజుల్లో చేసాము. మధ్యలో ఒక 2-2.5 ఏళ్ళు గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్ లో చాలా చాలా అద్భుతాలు, ఆశ్చర్యకరమైన విషయాలు జరిగాయి, ఎస్పెషల్లీ ఏఐకి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి. సో అప్పట్లో మనం మాట్లాడుకుంది జెమినై గురించి, చాట్ జీపీటీ గురించి, వాటి గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ మధ్య ఆంథ్రోపిక్ వాళ్ళకి సంబంధించిన క్లౌడ్ టెక్నాలజీ ఒకటి వచ్చింది. సో లాస్ట్ 3-4 monthsకి సంబంధించిన డేటా చూస్తే ఈ క్లౌడ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఐటీ ఉద్యోగాల్లో విపరీతమైన లే ఆఫ్లు జరుగుతున్నాయి. కారణం ఏం చెప్తున్నాయి అంటే, ఐటీ కంపెనీస్ ఈ క్లౌడ్ టెక్నాలజీని కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ చేసుకుంటే ఓ 100 మంది చేసే పనునో, లేదంటే ఒక 200 మంది చేసే పనిని ఒక 5-10 నిమిషాల్లోనో, లేదంటే సెకండ్లలోనో, నిమిషాల్లో ఈ క్లౌడ్ టెక్నాలజీ అనేది చేసి చేతికి ఇచ్చేస్తుంటూ కూడా చెప్తున్నారు. అంటే మాకు అంత మ్యాన్ పవర్ అవసరం లేదు, ఒక 100 మందికి 200 మందికి జీతాలు ఇచ్చి పెట్టుకోవాల్సినంత అవసరం లేదు. సో కాస్ట్ కటింగ్ చేసుకుని హ్యాపీగా క్లౌడ్ టెక్నాలజీ ఉపయోగించుకుంటే అంటే వాళ్ళకి రెవెన్యూ పరంగా మిగులుతాయని చెప్తున్నారు. ఏంటి అసలు ఈ క్లౌడ్ అంటే ఏంటి? ఆంథ్రోపిక్ వాళ్ళు క్లౌడ్ టెక్నాలజీని ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు క్లౌడ్ అనేది ఒక ఎల్ఎల్ఎం. ఇప్పుడు మనం చాట్ జీపీటీని ఎలా అయితే తీసుకున్నామో, ఒక 3 ఏళ్ల ముందు చాట్ జీపీటీని ఒక అద్భుతంలో చూసాం. ఇప్పుడు అర్బన్ టు రూరల్ ఎవరైనా చాట్ జీపీటీ ఏంటంటే ఎవరైనా గుర్తుపెడతారు. ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ నేను అడిగినా కూడా చాట్ జీపీటీ ఏంటని వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. ఓకే, ఇది ఒక యాప్, అందరూ చెప్తున్నారు ఏఐ అని. అంటే అట్లీస్ట్ ప్రపంచాన్ని మొత్తానికి ఏఐని పరిచయం చేసింది చాట్ జీపీటీ అనే పదమే. అట్లీస్ట్ ఇప్పుడున్న ప్రపంచానికి మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్కి. బట్ మీరు చెప్పినట్టు మనం 2 years ముందు మాట్లాడుకున్నప్పుడు చాట్ జీపీటీని ఒక అద్భుతంగా చూసాము. చాట్ జీపీటీయే ప్రపంచాన్ని ఏలుతుందని కూడా అనుకున్నాము. బట్ సడన్ గా ఆంథ్రోపిక్ క్లౌడ్ ని సైలెంట్ గా రిలీజ్ చేసింది. ఇది కూడా ఇప్పుడు కొత్తదని కాదు, 2-3 years నుంచి ఇది కూడా ఉంది. బట్ దీని అడాప్షన్ అనేది ఈ మధ్య విపరీతంగా పెరుగుతుంది. దానికి రీజన్ ఏంటంటే క్లౌడ్ కున్న ఫ్యూచర్స్. ఇప్పుడు ఏ రేంజ్ లో వాడుతున్నారంటే, అంటే ఇన్ జనరల్ గా ఏ అడాప్షన్ 2 types ఉంటాయి. ఒకటి యూజర్ లెవెల్ అడాప్షన్, ఇంకోటి ఎంటర్ప్రైజ్ లెవెల్ అడాప్షన్. యూజర్ లెవెల్ అడాప్షన్ అంటే ఇప్పుడు మనం చాట్ జీపీటీ ఎగ్జాంపుల్ చూసాం. ప్రతి ఒక్క యూజరు చాట్ జీపీటీకి అలవాటు పడిపోయారు. చాట్ జీపీటీలో చాట్ చేయడం కానివ్వచ్చు, డెసిషన్స్ తీసుకోవడం కానివ్వచ్చు, బ్రెయిన్ స్టార్మ్ చేయడం కానివ్వచ్చు, ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయడం కానివ్వచ్చు, ప్రతి ఒక్కటి చాట్ జీపీటీ మీద మనం డిపెండ్ అవుతున్నాం. ఇది యూజర్ లెవెల్ అడాప్షన్. యూజర్ లెవెల్ అడాప్షన్లో ఒక ప్రాబ్లం ఏంటంటే, ప్రతి ఒక్కరు పే చేస్తారని లేదు. ఇప్పుడు చాట్ జీపీటీకి ఉన్న ప్రాబ్లం అదే. అందువల్ల మనకు రకరకాల ప్రమోషన్లు ఇచ్చింది, చాలా మందికి ఆల్మోస్ట్ అందరికి ఫ్రీగా ఇచ్చింది, ఫ్రీ టైర్స్ ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. సో ఇది ఒకటైతే, ఇంకొకటి ఎంటర్ప్రైజ్ లెవెల్ అడాప్షన్. ఇక్కడే నిజంగా మనీ వస్తుంది. ఇప్పుడు క్లౌడ్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఎంటర్ప్రైజెస్ అన్నీ కూడా క్లౌడ్ని తీసుకుంటున్నాయి. ఆంథ్రోపిక్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ని తీసుకుంటున్నాయి. ఎంటర్ప్రైజ్ ఏదైనా ఒకటి తీసుకుందంటే అక్కడ నీకు మనీ ఉంటుంది. సో క్లౌడ్ గురించి చాట్ జీపీటీ తెలిసినంతగా క్లౌడ్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. దాని రీజన్ ఏంటంటే యూజర్ లెవెల్లో అంత అడాప్ట్ అవ్వలేదు. బట్ ఎంటర్ప్రైజ్ లెవెల్లో క్లౌడ్ ఆల్రెడీ కూడా దూసుకుపోతుంది. ఎంత దూసుకుపోతుంది అంటే, దీనివల్ల చాట్ జీపీటీ యూజర్ బేస్ పడిపోయింది. ఆంథ్రోపిక్ రెవెన్యూ ఆల్మోస్ట్ 1 year లో 14 times ఇంక్రీజ్ అయింది. ఆల్మోస్ట్ 1 billion ఏమో ఉండేది లాస్ట్ ఇయర్ సేమ్ టైంకి, ఇప్పుడు అది 15 billion వరకు వెళ్ళిపోయింది, 14.6 అలాగా. సో ఇంత విపరీతంగా క్రేజ్ రావడానికి కారణం ఏంటంటే దానిలో ఉన్న ఫ్యూచర్సే. మనం పొద్దున లేసి చూస్తే, లైక్ ఆబ్వియస్లీ నేను ఈ మధ్య గమనిస్తుంది ఏంటంటే ట్రెండ్, పొద్దున్న లేసి ట్విట్టర్ ఓపెన్ చేస్తే క్లౌడ్ ఒక అప్డేట్ వదిలి ఉంటుంది. సరే పనుకొని పొద్దున్న మళ్ళీ లేస్తే మళ్ళీ రేపు ఇంకొక అప్డేట్ ఉంటుంది. ప్రతి అప్డేట్ కి టెక్ స్టాక్స్ అన్ని పడిపోతాయి. ఎందుకంటే భయం. ఓకే, ఇంకా మనకు ప్రాజెక్ట్స్ ఉండవు, ఐటీకి ప్రాజెక్ట్స్ రావు, క్లౌడ్ వచ్చి ఇది ఆటోమేట్ చేసింది, ఆటోమేట్ చేసింది ప్రతిరోజు చూస్తున్నాం. సో దీనివల్ల ప్రతిరోజు స్టాక్స్ పడిపోతున్నాయి. ప్రతిరోజు మిగిలిన కాంపిటేటర్స్ అందరూ కూడా అసలు రేస్లో లేకుండా అయితే పోతున్నారు. ఏం చేస్తుంది క్లౌడ్ ఇంత విపరీతంగా అంటే, క్లౌడ్లో 3 core ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ తీసుకుంటే క్లౌడ్ ఇన్ జనరల్, మనం చాట్ జీపీటీ లాగా బ్రౌజర్ ఓపెన్ చేసి వాడచ్చు. cloud.ai అని చెప్పి చాట్ జీపీటీ ఇలా వాడడం అలాగే వాడచ్చు. సో ఇది బేసిక్. దీనివల్ల పెద్ద డిఫరెన్షియేషన్ ఏం లేదు. ఇంకొకటి క్లౌడ్ కోడ్ అని ఉంటుంది. ఇదేం చేస్తుందంటే, కంప్లీట్ ఎలాంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయినా కూడా ఇన్స్టెంట్గా చేసేస్తుంది. ఇంకొకటి ఏంది, ఈవెన్ బగ్ ఫిక్సింగ్ నుంచి ప్రతి ఒక్కటి, ఒక సాఫ్ట్వేర్కి ఏమేం కావాలి, నువ్వు ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలనుకున్నావు,
క్లాడ్ కోడ్ ఓపెన్ చేసి నీ ఐడియా చెప్తావు, జస్ట్ నీ ఐడియా చెప్పి దానికి కావాల్సిన యాక్సెస్ నువ్వు ఇచ్చేస్తావు, కంప్లీట్ అదే నీ కోడ్ రాసేసి బిల్డ్ చేసేసి ప్రొడక్షన్ వర్క్ కూడా అదే తీసుకెళ్తుంది. సో ఇంత అడ్వాన్స్డ్గా ఇది ఒక దీన్ని మనం ఏజెంటిక్ క్యాపబిలిటీ అంటాం. సో అది జస్ట్ మనకు చెప్పట్లేదు, చేసి చూపించేస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ కోడింగ్ జాబ్స్ అన్నిటిని కూడా భయపెడుతుంది ఇది. ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్టు ఎంటర్ప్రైజ్ అడాప్షన్, ఎంటర్ప్రైజెస్ అన్ని లార్జ్ కంపెనీస్ అన్ని కూడా క్లాడ్ని ఎంటర్ప్రైజ్ ఎడిషన్ తీసుకున్నాయి. సో వాళ్ళందరూ వాళ్ళ డెవలపర్కి చెప్పేది ఒకటే, మీరు మీ సొంతంగా 1 రోజులు 2 నెలలు కష్టపడి కోడ్ రాయాల్సిన అవసరం లేదు, క్లాడ్ వాడి ఆ చేసేది ఏదో 1 రోజులో చేసేయండి. ఇది స్టార్టింగ్ ఎంటర్ప్రైజెస్ అని ఇలా ఆలోచించాయి. తర్వాత వాళ్ళకి వచ్చిన ఐడియా ఏంటి, సో రోజులో ఇది చేస్తున్నప్పుడు అంతమంది ఎంప్లాయీస్ మనకి ఎందుకు, ఇప్పుడు 1-2 నెలలు వీళ్ళు కష్టపడి చేసేది ఇది 1 రోజులో దానికంటే తక్కువగా చేస్తున్నప్పుడు అంతమంది అవసరం లేదు కదా. ఇప్పుడు మన దాంట్లో 10 మంది చేసేది ఈ క్లాడ్ కోడ్ సరిగ్గా వాడగలిగే 1-2 ఉంటే సరిపోతుంది కదా. ఆపరేట్ చేసేవాళ్ళు, సబ్మిట్ బటన్ కొట్టేవాళ్ళు, మీరు ప్రాంప్ట్స్ రాసి అన్ని బాగా ఉన్నాయా లేదా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసుకునే వాళ్ళు ఉంటే సరిపోతుంది అని ఒక ఆలోచనకి అయితే వచ్చింది. ఇది డైరెక్ట్ గా అన్ని లే ఆఫ్స్ దీని వల్లే జరుగుతున్నాయని చెప్పట్లేదు కానీ, బట్ మెజారిటీ ఆఫ్ ద లే ఆఫ్స్ ఈ క్లాడ్ వల్ల ఒక రీజన్ అనేది మనం చెప్పుకోవచ్చు. రైట్. సో యశ్వంత్, ఒక విషయం స్పష్టంగా చెప్పండి, ఇప్పుడు చాట్ జీపీటీ చేయలేంది ఆంథ్రోపిక్ క్లాడ్ ఏం చేయగలదు, ఆంథ్రోపిక్ క్లాడ్ చేయలేంది చాట్ జీపీటీ ఏం చేయగలదు? ఇప్పుడు బేసిక్గా చెప్పాలంటే ఆంథ్రోపిక్ చేయలేంది అంటూ ఏం లేదు. అంటే చాట్ జీపీటీ ఒక ఫంక్షనాలిటీస్ అవన్నీ తీసుకుంటే, బట్ చాట్ జీపీటీ చేయలేని చాలా వరకు క్లాడ్ చేయగలుగుతుంది. ఎందుకంటే 2 LLMసే, రెండింటికి ఒకే నాలెడ్జ్ బేస్ ఉందని మనం అనుకోవచ్చు, ఒకేలాంటి నాలెడ్జ్ బేస్ ఉందని అనుకోవచ్చు. బట్ క్లాడ్కి ఇక్కడ ఈ ఏజెంటిక్ ఫంక్షనాలిటీ అని ఉంది. మేము ఇందాక మాట్లాడుకున్నట్టు క్లాడ్ కోడ్తో పాటు క్లాడ్ కోవర్క్ అని ఒకటి ఉంది. ఇది కూడా ఒక 2 months బ్యాక్ వచ్చిన ఫ్యూచర్. ఈ కోవర్క్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు క్లాడ్ కోడ్ అంటే మనం ఓన్లీ కోడింగ్ గురించి మాట్లాడుకున్నాం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. అవి కాకుండా రిమైనింగ్ అన్ని ఉంటాయి కదా, నాన్ టెక్నికల్ టాస్క్ కానివ్వచ్చు, ఎవరైతే కోడింగ్ చేయలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కోవర్క్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి నాకు ఒక బ్లాగ్ ఈ రోజు మార్నింగ్ 9కి అని మనం అడిగామండి కోవర్క్ని. ఇన్ జనరల్ ఇదే క్వశ్చన్ నువ్వు చాట్ జీపీటీని అడిగితే, నువ్వు ఇలా వర్డ్ ప్రెస్ ఓపెన్ చేసుకో, ఈ కంటెంట్ గురించి ఇలా రాయి, ఇది చేయని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, మనం అవి ఫాలో అయ్యి చేస్తాం ఇన్ జనరల్గా. క్లాడ్ కోవర్క్ ఏం చేస్తుందంటే అదే రీసెర్చ్ చేస్తుంది. నువ్వు చెప్తే ఓకే నాకు ఏఐ న్యూస్ గురించి తెలుసుకోవాలనుంది ఈరోజు, అది నా బ్లాగ్లో ఒక బ్లాగ్ పోస్ట్లో వేయాలనుంది, నువ్వు రీసెర్చ్ చేసి ఆ బ్లాగ్ పోస్ట్ చేయి, దానికి ఒక కవర్ ఇమేజ్ అవి కూడా క్రియేట్ చేసేసి నాకు జస్ట్ లింక్ పంపించి పబ్లిష్ అయ్యాక అని అడిగాం. ఇదే రీసెర్చ్ చేస్తుంది, నీ బ్రౌజర్ యాక్సెస్ తీసుకొని అదే ఓపెన్ చేస్తుంది, అదే రాస్తుంది, అదే పబ్లిష్ చేస్తుంది, ఆ లింక్ నీకు ఇచ్చేస్తుంది లాస్ట్లో. సో ఇక్కడ నువ్వు చేసేదంటే ఏమీ లేదు, జస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చావు. ఇక్కడ ఇది మన ఒక వర్డ్ ప్రెస్ పబ్లిషింగ్కే, వెబ్సైట్ పబ్లిషింగ్కే అని కాదు, ఏదైనా కూడా కంటెంట్ రైటింగ్ నుంచి ఇంకేమన్నా నువ్వు బుకింగ్ చేయాలి, ఏదైనా హోటల్ బుకింగ్ చేయాలి, నాకు బెస్ట్ ప్రైసెస్ ఎప్పుడు ఉంటాయి కనుక్కొని ఆ ప్రైస్ పడినప్పుడు నాకు వెంటనే బుక్ చేసి ఇచ్చేసి, ఇప్పుడు పేమెంట్ కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. జస్ట్ నువ్వు ఓటీపీ చెప్తే అది సెర్చ్ చేసి ఓకే ఇదే బెస్ట్ ప్రైజ్, అది హోటల్ కానివ్వచ్చు, ఫ్లైట్ కానివ్వచ్చు, నువ్వు వెంటనే ఓటీపీ చెప్తే నేను బ్లాక్ చేస్తాను అన్నట్టు అది చేస్తుంది. ఇక నువ్వు చేయాల్సిందల్లా జస్ట్ ఎస్ నొక్కడం, ఓటీపీ రాయడం. ఎందుకంటే అది కూడా నీ చేతిలో దాటిపోతే ఇంకేం ఉండదు, ఎండ్ కాబట్టి. ఇంత అడ్వాన్స్మెంట్ ఉంది. సరే, ఇప్పుడు కంటెంట్ రైటింగ్ సంబంధించి చాట్ జీపీటీ బెటర్ అనుకోవచ్చా, క్లాడ్ బెటర్ అనుకోవచ్చా? కంటెంట్ రైటింగ్ సంబంధించి నా వరకు అయితే పర్సనల్ గా అంటే నేను చాట్ జీపీటీ చాలా ఇయర్స్ యూజ్ చేశాను, ఇప్పటికీ యూజ్ చేస్తూ ఉన్నాను. బట్ స్టిల్ నేను రైటింగ్ అయితే క్లాడ్ నే ప్రిఫర్ చేస్తున్నాను, రైటింగ్ పర్పస్. ఎందుకంటే ఒక రీజన్ ఉంది, క్లాడ్ ఏంటంటే మన స్టైల్లో మన వాయిస్ లో రాయమని చెప్తే అది రాసేస్తుంది. క్లాడ్ లో ఏంటంటే క్లాడ్ స్కిల్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడ నువ్వు ట్రైన్ చేస్తావు. సో నీకు ఈ స్కిల్ ఇస్తున్నా నేను, ఇప్పుడు నేను ఇచ్చిన స్కిల్ ఏంటి, నేను ఎలా చేశాను చెప్తాను. క్లాడ్కి నా ఇన్స్టాగ్రామ్ పోస్టులు కానివ్వచ్చు, ట్విట్టర్లో ట్వీట్స్ కానివ్వచ్చు, లింక్డ్ఇన్ పోస్టులు కానివ్వచ్చు, అవి లింక్స్ ఇచ్చేసి జస్ట్ ప్రొఫైల్ లింక్స్, నా లాస్ట్ 100 పోస్టులు అన్ని చదువు, దాన్ని బట్టి నా స్టైల్ ని కాపీ చేసుకో అని నేను చెప్పేశాను. అది యశ్వంత్ వాయిస్ రైటర్ స్కిల్ అని ఒకటి క్రియేట్ చేసింది. సో అప్పటి నుంచి నేను ఏం చెప్పినా కూడా నా స్టైల్లో నేను మాట్లాడితే, ఇప్పుడు మన అందరం ఒక్కొక్కలా మాట్లాడతాం, ఒక్కొక్కలా రాస్తాం. సో ఒక రైటింగ్ బట్టి చెప్పి ఓకే ఇది ఇతను రాశాడు, ఇది ఇతను రాశాడు అంటే మనకంటూ ఒక యూనిక్నెస్ అనేది ఉంటుంది రైటింగ్లో ఎవరికైనా కూడా. అది కూడా ఇప్పుడు క్లాడ్ కాపీ చేసి దానికి తగ్గట్టుగా ఇస్తుంది. సో ఇక్కడ అది ఇంపార్టెంట్ ఏంటంటే మన యూనిక్నెస్ కానివ్వచ్చు, ఒక అథెంటిసిటీ కానివ్వచ్చు, ఇవన్నీ ఉండాలి మన రైటింగ్లో అంటే ఖచ్చితంగా కూడా క్లాడ్ చాలా బెస్ట్. ఎందుకంటే ఇక్కడ మనం ఒక్కసారి ట్రైన్ చేస్తాం, ఇంకా జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. దాంతోపాటు నువ్వు చాట్ చేసి ఇంటరాక్షన్స్ ఇవన్నీ కూడా బేస్ చేసుకొని నీ స్టైల్లో నీకు ఎప్పుడు ఇస్తుంది. సో దీన్ని బట్టి నాకైతే ఐ విల్ గో ఫర్ క్లాడ్. అదేవిధంగా కోడింగ్ విషయానికి వస్తే క్లాడ్ బెటరా, చాట్ జీపీటీ బెటరా?
ఆబ్వియస్లీ ఇది మాత్రం లైక్ క్లాడ్ అసలు ఫేమస్ అవడానికి ఫస్ట్ రీజనే కోడింగ్. ఈ క్లాడ్ కోడ్ ఆబ్వియస్లీ మనకి సజెస్ట్ చేయడమే కాదు, పని అంతా కూడా అదే చేసి ఇచ్చేస్తుంది. ఒక వెబ్సైట్ నాకు చేసి అంటే 5 నిమిషాల్లో ఒక వెబ్సైట్ బిల్డ్ చేసి ఇచ్చేస్తుంది. నా దాంట్లో కోడ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి చూడు అంటే ఇక్కడ నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. మన ఐడి కానివ్వచ్చు, మన ఫోల్డర్స్ కానివ్వచ్చు, యాక్సెస్ ఇచ్చేస్తాం. ఎందుకంటే క్లాడ్ కోడ్ అనేది కోవర్క్ ఏంటంటే మనం సిస్టంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నీ ల్యాప్టాప్ అంతా దానికి యాక్సెస్ ఉంటుంది, నీ బ్రౌజర్ యాక్సెస్ ఉంటుంది, నీ ఐడీస్ యాక్సెస్ ఉంటాయి. సో కంప్లీట్ చేసి ఫిక్స్ చేసి నీకు A to Z అదే చేసేస్తుంది. బట్ చాట్ జీపీటీలో ఏంటంటే చాట్ జీపీటీలో కూడా ఫంక్షనాలిటీ అయితే ఉంది, బట్ స్టిల్ ఇంత అడ్వాన్స్డ్గా అయితే లేదు చాట్ జీపీటీ. సో ఆబ్వియస్లీ కోడింగ్కి ఇదే, ఎందుకంటే ఇదే భయపెడుతుంది కూడా. అప్పుడు చాలా వరకు కోడర్స్ని, సాఫ్ట్వేర్ డెవలపర్స్ని, ఆస్పైరింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ని అందరినీ భయపెట్టేది ఇదే. ఈ క్లాడ్ కోడ్ అందరూ అడాప్ట్ చేసుకుంటే మన పరిస్థితి ఏంటి, మనం అసలు ఏమి నేర్చుకోవాలి ఇప్పుడు, ఈ ఒక డైలమా అయితే అందరికి క్రియేట్ అయింది. సో దానికి రీజనే క్లాడ్ కోడ్. సో ఇప్పుడు అంటే యూజ్ చేయడానికి, సో విచ్ ఈజ్ ఈజియర్ టు యూజ్, క్లాడ్ ఆర్ చాట్ జీపీటీ? దీనిలో మాత్రం మనం చాట్ జీపీటీకే చెప్పొచ్చు ఈజీ అని. ఈజీ, ఎందుకంటే మనం ఒక మొబైల్ ఫోన్లో కానివ్వచ్చు, ఒక బ్రౌజర్లో యూజ్ చేసి ఏం లేదు, మనం జస్ట్ అడుగుతాం. గూగుల్ సెర్చ్ ఎలా యూజ్ చేసేవాళ్ళం అలా యూజ్, యూజర్ ఫ్రెండ్లీ ఇదే ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీ. కాకపోతే ఒక రేంజ్ వరకు చాట్ జీపీటీ బెస్ట్. ఇప్పుడు మనకి ఇన్స్టెంట్గా ఏదైనా మనం సెర్చ్ చేయాలి, ఇన్స్టెంట్గా ఏదైనా తెలుసుకోవాలి, ఇలాంటప్పుడు మనం క్లాడ్ ఓపెన్ చేసి ఇవన్నీ చేయడం కంటే కూడా ఇది బెటర్. బట్ ఎవరైతే ప్రాక్టికల్గా వాళ్ళ కెరీర్లో ఏదైనా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదా ప్రొడక్టివిటీ పెంచుకోవాలనుకుంటున్నారు, ఇలాంటి వాటికి మాత్రం క్లాడ్ ఆబ్వియస్లీ బెస్ట్. బట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే చాట్ జీపీటీ. రైట్. సో ఇప్పుడు అదే విధంగా యూట్యూబ్కి సంబంధించి వ్లాగ్స్ చేసే వాళ్ళు, యూట్యూబర్స్ ఉంటారు కదా, ఇటువంటి వాళ్ళకి క్లౌడ్ బెటరా, చాట్ జీపీటీ బెటరా? దీన్ని కూడా నేను క్లాడ్ బెటర్ అనే అంటాను. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన ఈ స్కిల్స్, క్లాడ్ స్కిల్స్ అనేది ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో, సో మనకు తగ్గట్టు నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు నా వాయిస్లో క్లాడ్ నాకు ఇవ్వగలుగుతుంది ఏది అడిగినా కూడా. ఈవెన్ నేను స్క్రిప్ట్ అడిగినా కూడా ఒక వీడియోకి అది ఇవ్వగలుగుతుంది. సో నేను ఎలాగా మాట్లాడతాను, నా వర్డింగ్ ఎలా ఉంటుంది అన్నట్టు. బట్ క్లాడ్ ఇంకేం చేయగలదంటే, నిన్న యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చేసి సో నా వీడియోస్ అన్ని అనలైజ్ చేయి, సో కాబట్టి నా యూట్యూబ్ స్టూడియో కూడా ఓపెన్ చేసి చూస్తుంది. దాంతోపాటు సిమిలర్ కాంపిటేటర్ ఛానల్ కూడా చూడు, నా నిచ్చికి తగ్గట్టు నువ్వే చూడు, నేను చెప్పను నాకు ఎవరు కాంపిటేటర్స్ అని కూడా, నువ్వే అర్థం చేసుకో. దాంతోపాటు లేటెస్ట్ న్యూస్ నా నిచ్చి తగ్గట్టుగా ఏమున్నాయి చూసుకో. ఇప్పుడు కాంపిటేటర్స్ ఏమన్నా వైరల్ వీడియోస్ ఏమన్నా పోస్ట్ చేశారా, వాళ్ళకి ఎందుకు అది వర్క్ అవుతుంది, సో నాది సిమిలర్ ఛానల్ కదా, నేను ఏమి చేస్తే వర్క్ అవుతుంది, నేను పలానా రోజు పలానా వీడియో ఏది పబ్లిష్ చేస్తే నాకు హెల్ప్ అవుతుంది, ఇలాంటివి కూడా A to Z నాకు ఇచ్చేస్తుంది రోజు. ఇప్పుడు ఒక టైంకి నాకు ఇవి ప్రతిరోజు, ఈరోజు ఇవి న్యూస్ వచ్చాయి, సో దీనికి సంబంధించి నువ్వు ఈ టైటిల్తో ఈ వీడియో చేస్తే నీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, స్క్రిప్ట్ ఇది పెట్టుకో, తమ్నేల్ ఇలా చేసుకో, ఆ తమ్నేల్ కూడా ఎలా క్రియేట్ చేయాలని ప్రాంప్ట్ కూడా ఇచ్చేస్తుంది మనకు. నువ్వు ఏదైనా ఒక AI టూల్కి వెళ్ళి ఈ ప్రాంప్ట్ ఇస్తే నీకు తమ్నేల్ కూడా వచ్చేస్తుంది, అది కూడా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. సో ఈ టైప్లో మనకు మొత్తం ఇచ్చేసి ఏదైనా వర్కౌట్ అవ్వకపోయినా కూడా అదే అప్డేట్ చేస్తుంది, డిస్క్రిప్షన్ కానివ్వచ్చు, కీవర్డ్స్ కానివ్వచ్చు, అది మనం చేయాల్సిన అవసరం లేదు. ఇది చెయ్యని మనకు చెప్పదు, అదే చేసేస్తుంది. ఓకే. సో ఖచ్చితంగా కంటెంట్ క్రియేటర్స్ అందరికీ కూడా క్లాడ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మెయిన్గా ఈ కోవర్క్ అనేది. రైట్. అదేవిధంగా బిజినెస్ పీపుల్కి, స్టూడెంట్స్కి విచ్ ఈస్ బెటర్, క్లౌడ్ ఆర్ మన చాట్ జీపీటీ? బిజినెస్ సైడ్ తీసుకుంటే ఆబ్వియస్లీ క్లాడే. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పిన చాలా ఎగ్జాంపుల్స్లోనే ఒక బిజినెస్ ఆటోమేట్ చేసే క్యాపబిలిటీ అనేది ఉంది. అంటే డైలీ లైక్ బ్లాగ్స్ చేయడం కానివ్వచ్చు, సోషల్ మీడియా మేనేజ్ చేయడం కానివ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే మన ఈమెయిల్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు క్లాడ్కి. అది ఈమెయిల్స్ చదివి దానికి రెస్పాన్స్ ఏమి ఇవ్వాలని కూడా అదే ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ తీసుకుందాం, మనకు క్లయింట్ ప్రపోజల్స్ కానీ ఇలా వచ్చాయి చాలా, మనం దానికి ఏ విధంగా రాస్తే క్లయింట్ ఇంప్రెస్ అయ్యి మనం ఓకే చేస్తాడు, అది మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. క్లాడ్ ఓపెన్ చేసి ఆ ఈమెయిల్ చదివి దానికి తగ్గట్టుగా ఎలా రిప్లై ఇస్తే నీకు హెల్ప్ అవుతుంది అన్నట్టుగా అదే రిప్లై ఇచ్చి కూడా ఇచ్చేస్తుంది, కంప్లీట్గా మనకి డీల్ కూడా క్లోజ్ చేస్తుంది. సూపర్ సూపర్. సో ఇక్కడ మనం ఈమెయిల్ ఓపెన్ చేయట్లేదు, ఈమెయిల్కి రిప్లై ఇవ్వట్లేదు, స్పెసిఫిక్ టైంకి అదే ఈమెయిల్ ఓపెన్ చేస్తుంది, అదే చదివి అదే రెస్పాన్స్ ఇచ్చేస్తుంది, ఏమైనా ఫాలోఅప్ కావాలంటే అదే ఇచ్చేస్తుంది. ఇంకా మనకి లీడ్ జనరేషన్ ఇలాంటి వాటిలో కూడా మనకు బాగా హెల్ప్ చేస్తుంది, యాడ్స్ క్రియేట్ చేయమంటే యాడ్స్ క్రియేట్ చేస్తుంది. సో ఖచ్చితంగా కూడా బిజినెస్ పీపుల్ అందరికీ కూడా క్లాడ్ అనేది ఒక వరం అని చెప్పుకోవచ్చు. సింగిల్ పర్సన్ బిజినెసెస్ ఎక్కువ అవుతున్నాయి ఈ క్లాడ్ వచ్చాక, దీనికి ఎక్కువ మంది అవసరం లేదు. ఏదైనా ఒక స్టార్ట్అప్ పెట్టి ఒక ఇండివిజువల్ మేనేజ్ చేసేయచ్చు ఒక క్లాడ్ని, ఈ కోవర్క్ సెటప్ అంతా చేసుకుంటే. ఈ సెటప్ పెద్ద టైం ఏం పట్టదు, బట్ చేసుకుంటే కంప్లీట్ బిజినెస్ అంతా కూడా మేనేజ్ చేసేయచ్చు. స్టూడెంట్స్ అంటే రీసెర్చ్ విషయానికి వస్తే, R&Dకి వస్తే
లైక్ దీంట్లో రెండిటికి ఇద్దరికి కూడా ఒకే స్కోప్ ఉంది. బట్ స్టూడెంట్స్ ఆ పర్పస్ బట్టి మనం ఆబ్వియస్లీ రీసెర్చే కావాలనుకుంటే మనకి ఏది ఈజీగా ఉంటే దానికి వెళ్ళడమే బెటరు. సో చాట్ జీపీటీ ఈజీయే కాబట్టి రీసెర్చ్ చేయడానికి చాట్ జీపీటీకే వెళ్ళొచ్చు. చాట్ జీపీటీలో డీప్ రీసెర్చ్ అని ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. దాన్ని ఎఫెక్టివ్గా చేసుకుంటే మనం ప్రెజెంటేషన్స్ కానివ్వచ్చు, ఒక డాక్యుమెంటేషన్స్ కానివ్వచ్చు, అన్నీ కూడా ఈజీగానే క్రియేట్ చేసుకోవచ్చు. బట్ స్టూడెంట్స్కి వాళ్ళ పర్పస్ బట్టి జస్ట్ లెర్నింగ్కే అనుకుంటే ఆబ్వియస్లీ చాట్ జీపీటీ బెస్టే. బట్ వాళ్ళు ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి, ఏదైనా ప్రాజెక్ట్స్ చేయాలి, ఇలాంటప్పుడు క్లాడ్ యూటిలైజ్ చేసుకోవడం బెటర్. అండ్ యాక్యురసీ విషయానికి వస్తే చాట్ జీపీటీ వర్సెస్ క్లాడ్ అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ క్లాడ్ ఈజ్ యాక్యురేట్, మోర్ యాక్యురేట్. అంటే ఎర్రర్స్ కానివ్వచ్చు అవి చాలా తక్కువ ఉంటాయి. ఈ హాల్యూసినేషన్స్ కూడా తక్కువ ఉంటాయి క్లాడ్ కి కంపేర్ టు చాట్ జీపీటీ. చాట్ జీపీటీ ఎప్పుడు కూడా మనల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది కన్వర్జేషన్స్ లో. సో ఈవెన్ అది నెగిటివ్ గా చెప్తున్నా కూడా ఇట్స్ ఓకే అన్నట్టుగా, అంటే మనల్ని కాంప్లిమెంట్ చేసి ఒక ఫ్రెండ్ గా మాట్లాడడానికి ట్రై చేస్తుంది. బట్ క్లాడ్ అనేది కొంత న్యూట్రల్ గా అనిపిస్తుంది మనకు. సో ఎప్పుడు మనకు సపోర్ట్ చేయదు, ఎప్పుడు హాల్యూసినేట్ అవ్వదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్. సో రీసెంట్ టైమ్స్లో టెక్నాలజీ పరంగా, ఇన్నోవేషన్స్ పరంగా బాగా దూసుకెళ్తున్నటువంటి ఆంథ్రోపిక్ క్లాడ్ గురించి, అదేవిధంగా చాట్ జీపీటీ గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్ తెలియజేశారు. సో అంటే ఏ పర్పస్ మీద ఎవరెవరు ఎలా వాడుకోవచ్చు ఏంటి, అంటే బిజినెస్ పరంగా, లేకపోతే యూట్యూబర్స్, వ్లాగ్స్ చేసేవాళ్ళు, అదేవిధంగా స్టూడెంట్స్, బిజినెస్ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు ఎవరికి ఏది ఈజీగా ఉంటుంది, ఎవరికి ఏది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది దాని గురించి చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్. థ్యాంక్ యూ.